నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో చేరికలు నాయకుల మధ్య మంట పెడుతున్నాయి. 2 రోజుల వ్యవధిలో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు నమ్మిన బంట్లు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్లో అధికారం, హోదాలను అనుభవించి పార్టీ కష్టకాలంలో ఇలా మారటం పట్ల ఆయన్ను చాలా మంది తీవ్రంగా విమర్శించారు. మరోవైపు కేవలం రైతుల మంచి కోసమే తాను పార్టీ మారానని, సీఎం రేవంత్ పాలన పట్ల ఆకర్షితున్నయ్యానని చెప్పుకొచ్చారు. తనకు పదవుల మీద ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గులాబీ బాస్కు షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ వరుస పరిణామాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరిగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం, సంజయ్ కుమార్ల చేరికలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తన జిల్లా నుంచి ఇద్దరు నేతలు పార్టీలో చేరినా తనకు కనీసం సమాచారం కూడా లేదని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోచారం పార్టీలో చేరినప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, మనకు కావలసిన మెజార్టీ ఉందని ఇండైరెక్ట్గా రేవంత్కు సూచించారు. ఇప్పుడిక సంజయ్ కుమార్ చేరటంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా అన్నట్లు తెలుస్తోంది. సంజయ్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటాన్ని నిరసిస్తూ జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా సంజయ్ను జాయిన్ చేసుకోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జీవన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. 40 ఏళ్లుగా హుందాగా రాజకీయాలు చేశానని, ఇలాంటి పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయ పనులు చేయడానికి సైతం తాను సిద్ధమే అంటూ తన సన్నిహితులతో జీవన్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు జీవన్ రెడ్డితో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇప్పటికే ఈటెల, బండి సంజయ్లు జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. బీజేపీలోకి రావాలని కోరినట్టు సమాచారం. తమలాంటి సీనియర్లు బీజేపీలోకి వస్తే పార్టీ సముచిత స్థానం ఇస్తుందని బండి జీవన్ రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్తో ప్రయాణం సాగిస్తున్న జీవన్ రెడ్డి ఈ పరిణామాల కారణంగా పార్టీ మారతారా, లేక శాశ్వతంగా రాజకీయాలకే దూరం అవుతారా అనేది చూడాలి.